ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, అనుదినము బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఒక దీవెనని గుర్తు చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనము. మీ అపవిత్రత పోవునట్టు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ఈ వాక్యములో దేవుని ప్రేమ, క్షమాపణ మరియు పునరుద్ధరణ స్పష్టంగా కనిపిస్తాయి. మన జీవితంలో ఎన్నో తప్పులు, పాపాలు, నిరాశలు ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని శుద్ధి చేయాలని కోరుకుంటున్నాడు. శుద్ధ జలం అనేది దేవుని వాక్యాన్ని, పరిశుద్ధాత్మకి ఉదాహరణగా ఉంది. మన హృదయాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఆయన మనలోని అపవిత్రతను తొలగించి మనకు కొత్త నూతన హృదయాన్ని దయచేస్తాడు. ప్రపంచం మనలను తప్పు పట్టచ్చు, కానీ దేవుడు మనలను మార్చే దేవుడు. ఆయన దగ్గరకు వినయంతో వచ్చిన ప్రతి ఒక్కరిని శుభ్రపరిచి ఆశీర్వదిస్తాడు. కాబట్టి గతంలోని బంధనాల్లో కాకుండా దేవుని కృపలో ఒక నూతన జీవితాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాల్లో ఉన్న అపవిత్రతను, పాపాన్ని తొలగించండి. నీ పరిశుద్ధ జలముతో, నీ వాక్యం అనే జలముతో నాయన మా హృదయాలను కడిగి పరిశుద్ధంగా చేయండి. నీ చిత్తానుసారంగా జీవించడానికి మాకు నూతన మనస్సును, నూతన బలాన్ని అనుగ్రహించండి. మా జీవితాలు మీ మహిమకు సాధనములుగా ఉండినట్లు దీవించండి. యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.